సంజయ్ కిషోర్, నేను మొన్ననే సభలో చెప్పాను, సంజయ్ కిషోర్ ఏం చేశాడు, ఎలా చేశాడు, ఇప్పుడు ప్రతి వాళ్ళు సంజయ్ కిషోర్ని ఆఖరికి సావిత్రి గారు కూడా తన కొడుకునే అనుకుంది, కానీ నిజంగా కొడుకు కూడా సావిత్రి గారి గురించి అంత చేసి ఉన్నాడండి. నిజంగా కొడుకు కూడా ఆ ఫోటోల కలెక్షన్ ఫస్ట్ టైం చూసినప్పుడు సంజయ్ అన్ని ఫోటోలు, సావిత్రి అంటేనే మన జీవితంలో నాకు సావిత్రి నాకే కాదు ఏ హీరోయిన్ తెర మీద చూసినా ఏదో రకమైన భావం కలుగుతుంది, కానీ సావిత్రి గారు రాగానే అప్రయత్నంగా చేతులు దండం పెట్టారు. అంతటి గౌరవాన్ని సంపాదించుకున్న మహానటి సావిత్రి. అందుకే మన జీవితాల్లో ఆవిడ అలాంటి ఆవిడ జీవితాన్ని అన్ని ప్రదర్శిస్తూ లాస్ట్కి 2 ఫోటోలు పెట్టాడు ఫస్ట్ టైం. ఆవిడ దాదాపు 1.5 year కోమాలో ఉన్న ఫోటో. అది చూసిన ఒక 1 year వరకు 1 month వరకు నాకు అసలు అది కలిసివేసింది. అంటే ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ ఫోటో. సో కలెక్షన్ కింగ్ అని ఇందాక లక్ష్మీపార్వతి గారు అన్నట్టు అందులో మంచివి చెడువి అన్నీ ఆయన ఒక ఫోటో పుస్తకం చేసేటంటే ఆ ఫోటోలు ఖచ్చితంగా రెగ్యులర్గా మనం చూడనివే. అందుకనే మా ఇంట్లో అతనిచ్చిన 3 ఫోటోలు ఉంటాయి. గుమ్మం ఎక్కుతున్నప్పుడు సావిత్రి, లోపల గదిలో ఎస్వి రంగారావు, భోజనాల గదిలో డైనింగ్ టేబుల్ ముందు సావిత్రి, మన సూర్యకాంతం. సంజయ్ సభా నిర్వహణ విధానం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్తే వాళ్ళే వేదిక మీదకి రావాలి, ఇంకోడ వస్తే తోసేస్తాడు కూడా అవసరాన్ని బట్టి లేదా. అందుకని నా మధ్యలో ఈ మధ్య నా సభ ఒకటి నిర్వహించాడు జస్ట్ కింద రవీంద్ర భారతిలో. ఎవరో నన్ను రిక్వెస్ట్ చేశారు, నన్ను కొంచెం ఒక 15 నిమిషాలు నాకు అవకాశం ఇస్తే నేను వచ్చేది ఒక ప్రయోగం చేస్తాను. నాతో ప్రయోగాలు ఏం చేయకయా, అతనికి చెప్పు 99% అతను రానివాడు అని అప్పటికి చెప్పాను నేను. చెప్తే అతను అసలు అలాంటివి ఏం లేవండి మనకి, అసలు రావడానికి వీలు. సో ఆ నిర్వహణలో అంత లేకపోతే ఏమిటంటే మీరు ఏ సభన్నా చూడండి ఇప్పటి వరకు బాగుంటుంది, తర్వాత ఇంకొక సభ విరమణ అందరి మీదకి వచ్చి ఫోటోలు అసలు ముందర గోళ కింద ఉంటుంది. అది జరగదు ఎప్పుడు. వెండి కిరీటం పెట్టారు. నెక్స్ట్ ఉత్తరోత్తర బంగారం స్వర్ణ అంతే కదా, అది ఇది రజతోత్సవం, స్వర్ణోత్సవం కూడా సంజయ్కి బంగారు కిరీటంతో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చాలా తమాషా అయిన విషయం ఏంటంటే ఇష్టం ఎలా ఉంటుందంటే సంజయ్ ఫంక్షన్ జరుగుతోంది ఇలాగా, మీరు తప్పకుండా రావాలంటే కరెక్ట్గా 25వ తారీఖు నాకు మణిరత్నం సినిమా కోసం చెన్నై పెడుతున్నా. నేను చెప్పేసాను సంజయ్కి, అయ్యో సారీ అయ్యా నేను రాలేను, పాపం ఈవిడికి చెప్పలేక, అమ్మ సలే అని అతనికి చెప్పాను, జరిగింది ఇదయ్యా నేను వెళ్ళిపోతున్నాను 20, మళ్ళీ నేను ఫస్ట్ వస్తాను అని చెప్పి సభకి రాలేనని. మీరు నమ్మరు, మరి ఏమైందో, మరి ఏ సంకల్పమో, సరిగ్గా టికెట్ని తీసుకుని లోపలికి ఎక్కి ఫ్లైట్ గేట్లోకి వెళ్ళబోతుంటే ఫోన్, సార్ షూటింగ్ క్యాన్సిల్ అయింది సార్, మీరు ఎల్లుండి అంటే రేపు 28వ తారీఖు బయలుదేరండి. కార్లో వస్తూ ఫస్ట్ సంజయ్కి ఫోన్ చేశా, ఇప్పుడే క్యాన్సిల్ అయిందయ్యా భవానీ గారికి చెప్పు, ఐఎమ్ కమింగ్. సో అది కేవలం సంకల్ప బలం అనండి, పరమేశ్వరుడి కృప అనండి. ఫైనల్గా ఏమంటే సంజయ్ మీద నాకున్న ఇష్టం. సో తప్పకుండా ఈ రంగంలో సంజయ్ని మించిన వాడు ఎవడూ లేడు. అందుకని ఇలాంటి ఒక సచ్చీలుడు నాకు మిత్రుడు అవడం చాలా చాలా ఆనందం, గర్వం. ఆ పరమేశ్వరుడు సంజయ్ని ఎల్లకాలం చల్లగా చూడాలి. శుభం భూయాత్ శివోహం. నిజంగా ఇంత చిన్న వయసుకి ఇన్ని మంచి పనులు చేశారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది సంజయ్. ఇవాళ శోభాదేవి గారు చదువుతుంటే నాకు కూడా తెలియదు, నేను పరిచయం ఉంది కానీ ఎప్పుడు ఇంత లోతుగా తెలియదు. ఈరోజు చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు అభినందన భవానీ గారు. అయితే ఒక్కటి, గుణాహ పూజిస్తానం గణేశమచలింగం నచ్చవయ అని నీతి శాస్త్రం చెప్తా ఉంది. గుణాలు ఎక్కడుంటే అంటే అర్హత ఎక్కడ ఉంటే అవన్నీ వాళ్ళని పూజించవచ్చు. వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే. దో షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ దో హ్యాడెస్ట్ బీన్ వైస్. అందువలన జ్ఞానంతో వృద్ధులైన వాళ్ళని మనం గౌరవించాలి. వయస్సుతో ఎంత తాడి చెట్లాగా పెరుగుతారు కొంతమంది, ఎందుకు ప్రయోజనం ఉంది? పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విసురా విరామాన్ని నిరవం అన్నట్టు పుట్టి ఎంతో మంది పుడుతున్నారు, చేస్తున్నారు, ఊరు పేరు లేదు, దిక్కు లేదు, దివాణం లేదన్నట్టుగా. కానీ పుట్టిన ప్రతి జన్మకు ఒక సార్థక్యం ఉండాలి. ఆ సార్థక్యాన్ని అతి చిన్న వయసులోనే సాధించినటువంటి సంజయ్ కిషోర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సంజయ్ నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువ. వయసులో చిన్నవాడు, ఓనమాలు నేర్పాలని అనుకున్నా కానీ ఇంత ఎదిగింది పాట సినిమాలో, ఇంతకింత ఎదిగిన నేను చూస్తున్నాను అన్న అని చెప్పి అక్కినేని గారి సినిమా అనుకుంటాను.
అట్లాంటిది సంజయ్ ఇంత గొప్పవాడు అని చెప్పి ఈరోజు నాకు అర్థమైంది. ఎప్పుడు మా పిల్లాడిలాగానే చూస్తూ ఉంటాను నేనైతే, కొడుకులాగానే చూస్తాను నేను కూడా. అందువల్ల సంజయ్ తొందరగా పెళ్లి చేసుకో అంటుంటాను నేను ఎప్పుడు కూడా. ఒక తల్లి మనసు అంతే ఉంటుంది, బహుశా వాళ్ళ అమ్మ కూడా అలాగే కోరుకుంటుందేమో. కానీ కొన్ని వాళ్ళు ఒక సమాజ సేవకో లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి ఒక ఆశయానికి కంకణబద్ధులైనటువంటి వాళ్ళు ఈ పెళ్లి, దాంపత్యం, ఈ పిల్లలు ఇలాంటి వాటికి వాళ్ళు అంతగా కట్టుబడరు అనటానికి సంజయ్ జీవితాన్ని నేను ఈరోజు ఉదాహరణగానే నేను చెప్తా ఉన్నాను. మంచి ఆశయం, అతను పిలిస్తే రాని వాళ్ళు లేరు సినీ రంగంలో. భరణి గారు వచ్చారంటే సామాన్యం కదా, ఆయన అంటే విజయ ఆర్టిస్ట్ అందరికీ తెలుసు. ఆయన పిలిస్తే సంజయ్ ఎవరైనా వచ్చేస్తారు. అంత చిన్న వయసుకే అంతమంది అభిమానాన్ని పొందినటువంటి సంజయ్ ఎటువంటి మంచి పని చేస్తే ఆ స్థాయి అందుకున్నాడు. ఇంత కళాసేవ. అదేవిధంగా నేను ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ రాయటానికి నా దగ్గర ఫోటోలు లేవు, గమ్మత్తది. అలాంటిది నేను సంజయ్ ఫోన్ చేస్తే కావాల్సిన ఫోటోలన్నీ అందించారు ఆయన. అప్పుడు ధన్యవాదాలు చెప్పాను, ఆ బుక్లో కూడా చెప్పాను నేను. అప్పుడు అనుకున్నాను సంజయ్ అంటేనే ఒక కలెక్షన్ కింగ్. కలెక్షన్ కింగ్. సినిమా వాళ్ళకి రావచ్చు కలెక్షన్స్, కానీ ఇది రియల్ కలెక్షన్ కింగ్. ఎవరికేం కావాలన్నా కూడా ఆయన దగ్గర సమాచారం ఉంటుంది. మహానటి సావిత్రి మీద కానీ, అక్కినేని గారి మీద కానీ, లేదా ఎన్టీఆర్ గారి మీద కానీ ఆయన అద్భుతమైనటువంటి చిత్ర నవలలు, పుస్తకాలను ఆవిష్కరించారంటేనే గొప్ప విషయం. కొన్ని లక్షల ఫోటోలు, 6 లక్షల ఫోటోలు బాబోయ్. అవి నా దగ్గర 6,000 కూడా లేవు ఇప్పుడు నా దగ్గర అయితే. అంత అది కూడా ఒక ఆర్ట్ కదా. అట్లాంటి మంచి ఒక ఏది ఉపయోగపడుతుందో ఎవరికి ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న సంజయ్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను బాబు. అందువల్ల ఇలాగే ఉన్నతమైన ఆశయంతో 10 మంది కళాకారులు ఆదరిస్తూ మరి ఆ మంచి మార్గంలో మీరు నడవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అనుకొని సుమారు 5 సంవత్సరాల నుంచి ఈ కల్చరల్ ఎక్సలెన్సీ అవార్డు ఇవ్వడం ప్రారంభించాం. ఈ ప్రారంభించిన సంజయ్కి ప్రతి సంవత్సరం ఇద్దాం అనుకోవటం, ఆ చిన్నవాడు కదా వచ్చే సంవత్సరం ఇవ్వచ్చులే, ఇంకా చిన్నవాడే కదా ఇంకా చాలా ఫ్యూచర్ చేద్దామని అనుకుంటూ అట్లా ఇప్పటిదాకా 5 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం కూడా వాళ్ళు అట్లే అనుకున్నా, కానీ ఏమో వచ్చే సంవత్సరం పెద్దవాడు అవుతాం కదా, ఎట్టుంటానో ఏంటో అని నేను సంజయ్ ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎంతమంది కళాకారులకి ఈ అబ్బాయి ఆర్థిక సహాయం చేయడం, జిక్కీ లాంటి మహాకళాకారునికి కూడా చివరి దశల్లో తనకి క్యాన్సర్తో ఆవిడ బాధపడుతూ ఉండగా ఆ అబ్బాయి ఆర్థిక సహాయం చేయడం ఏంటి, ఇంకా సురభి నాటక కంపెనీ వాళ్ళకి తను సహాయపడడం ఏంటి, చాలామంది కళాకారులకు సహాయపడ్డాడు అబ్బాయి. ఇది తను చేయవలసిన నిజమైన సేవ చేశాడు. ప్రోత్సాహంగా అద్భుతంగా ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులను కూడా గౌరవించాడు అబ్బాయి. ఇలా ఒక స్థాయికి రావడం అంటే కళారంగంలో మాటలు కాదండి. ఏమంటే మన తెలుగు వాళ్ళల్లో ఉన్న గొప్పతనం చాలా ఉంది, కాదన్ను. పక్కవాడు ఎవరన్నా పైకి వస్తున్నాడంటే వాడిని ఎలా లాగేద్దామా
ఆ గుణాన్ని తట్టుకొని ఇన్నేళ్ళు నిలబడ్డాడు. సంజయ్ కిషోర్ పడిన కష్టాలు చాలా ఉంటాయి, నాకు తెలుసు. ఒకటి కాదు, లాగేస్తారు, ఎన్నో భరించుంటాడు, కష్టాలు నష్టాలు భరించుంటాడు. ఈ అబ్బాయి ఇన్ని కార్యక్రమాలు చేశాడంటే తప్పకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు, రాజకీయపరమైన ఇబ్బందులు, ముఖ్యంగా అసూయ పెట్టే ఇబ్బందులు చాలా ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టి ఆ అబ్బాయిని మనమంతా ఈరోజు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వర్ధతాం అభివర్ధతాం అని ఆశీర్వదించవలసిన సమయమని, ఈ అవార్డు ఇచ్చినందుకు భవానీ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆమెకు కూడా మనం అభినందనలు చెప్పాలి ఇది ఇచ్చినందుకు. ఒక వ్యక్తి చేసిన ఒక నిరంతర సాధనకి, నిత్య కృషికి, అనవరతంగా చేసిన ప్రయత్నాల పరంపరకి సమ్మానంగా, సన్మానంగా చేసిన ఒక అత్యంత అద్భుతమైన సత్కార కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్సులు తెలియజేస్తున్నా. 93 సంవత్సరాల మొత్తం ప్రస్థానం, దాదాపు 9000 సినిమాలు, కొంచెం అటు ఇటుగా. ఈ 9000 సినిమాలకు సంబంధించిన డేటాని రూపొందించాల్సిన అవసరం ఉంది. నిజంగా చాలా గొప్ప పని అది, అదంతా చేయాలి. ఎంత గొప్ప డేటా అది! దానికి సంబంధించిన డేటా ఎవరి దగ్గర ఉండాలి అంటే ఒక పెద్ద వ్యవస్థ, సినిమా రంగం పైన ఆధారపడి ఉన్న వ్యవస్థ దగ్గర ఉండాలి. సో ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వాలు, వ్యవస్థలు, లేక సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన ఒక బృహత్ కార్యాన్ని ఒక్క మనిషి సింగిల్ హ్యాండెడ్గా కేవలం ప్రేమతో, ప్యాషన్తో, అనురక్తితో, అభిమానంతో చేస్తున్నాడు. ఆ ఒక్కడు సంజయ్ కిషోర్. సినిమాకు సంబంధించిన సాహిత్యాన్ని, సినిమాకు సంబంధించిన డేటాను అంతటి కూడా, అది ఛాయాచిత్రాలా లేదా ఏదైనప్పటికీ ఆ కంటెంట్ కూడా ఆయన దగ్గర దొరికినంత కంటెంట్ నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళలో ఎవరి దగ్గర దొరకదు. ఇంత ఆసక్తి ఎవరికి ఉంటుంది? దీనివల్ల పెద్ద డబ్బులు వస్తాయని కాదు, దీనివల్ల పెద్ద ఏమొస్తుందని కాదు, కానీ నిస్వార్థంగా ఒక కళకి దానికి ఒక నీరాజనం పట్టాలి, ఒక కళని దాన్ని ఒక శాశ్వతీకరించాలి, ఒక కళని డాక్యుమెంట్ చేయాలనే ఒకే ఒక్క తపన వల్ల మాత్రం ఇదంతా సాధ్యమైంది. అంటే ఒకవైపు క్రియేటివిటీ, మరొక వైపు అద్భుతంగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు, ఇంకొక వైపున అద్భుతమైన రచనలు చేస్తారు, ఇంకొక వైపున డాక్యుమెంటేషన్ చేస్తారు, ఇంకొక వైపున క్యూరేటర్గా ఉంటారు. ఆయన క్యూరేటర్, వండర్ఫుల్ క్యూరేటర్. సో అందుకని అలాంటి ఒక చక్కని మనిషికి ఈరోజు అభినందన కల్చరల్ ఎక్సలెన్సీ అవార్డుని ఇవ్వడం అనేది చాలా సముచితంగా భావిస్తూ, ఆయన చేసిన సేవలకి, ఆయన చేసిన కంట్రిబ్యూషన్కి ఇదొక మత్తు తునక, మనందరం మెచ్చే తునకగా భావిస్తూ వారికి మరొక్కసారి మనందరి కరతాల వాళ్ళ మధ్య సంజయ్ కిషోర్ గారికి అభినందన మందారాలు, అభినందన సత్కారాలు తెలియజేస్తాం. డెడికేషను, డిసిప్లిను అనేది ఉంటే ఏదన్నా సాధించగలము అనేది నాకు అర్థమైందండి. అది ఉంది కాబట్టే సంజయ్ కిషోర్ గారు ఇన్ని పనులు చక్కగా అత్యద్భుతంగా చేయగలిగారు. అది ఆయనకి కాదు ఇప్పుడు ఈరోజు సత్కారం అండి. రాబోతున్నటువంటి యూత్ ఉందే, సంజయ్ కిషోర్ గారి చరిత్రని తెలుసుకుని ఈ మార్గంలో వెళితే మనం ఇలాగ ఉంటే ఈ సాధించగలము అనేది ఈ వేళ వెళ్ళాలి యూత్లోకి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలియాలి ఆ విషయాన్ని. అంటే ఒక విషయాన్ని ఏదైనా రాయాలి అని అనుకున్నప్పుడు ఆయన దాని గురించి చేసే ప్రయత్నం ఎంత గొప్ప ప్రయత్నం అనేది ఇందాక విన్నాం మనం అండి. అందరూ చెప్పారు, మళ్ళీ నేను చెప్పింది అవుతుందండి. ఆ ఫోటో కలెక్షన్ కానీ అవి కానీ ఇవి కానీ అన్ని మ్యాటర్లు కానీ తప్పు లేకుండా, ఇప్పుడు ఒక పెద్ద పుస్తకం రాసేసి ఓన్లీ మ్యాటరే ఉంటే విసుకొస్తుంది చదవడానికి. బట్ ఈయన పుస్తకాలు, నేను అక్కినేని గారి పుస్తకం, ఎస్విఆర్ గారి పుస్తకం ఇవన్నీ చదివాను, నేను చూశాను. చూసినప్పుడు ఆ బొమ్మలతో పాటు ఫోటో ఆల్బమ్తో పాటు మ్యాటర్లు రాయడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. అది ఎక్కడ నేర్చుకున్నారు, ఆయనకి ఎలా వచ్చిందో ఆ క్రియేటివిటీ, దీన్నే క్రియేటివిటీ అంటామండి మేము. టోటల్గా మేము కథలు ఆలోచించినప్పుడు ఇలాగే ఆలోచించాలి, ఏదైనా కొత్తదనం ఆలోచించాలి. కొత్తదనం ఆలోచించారండి ఆయన, ఆలోచించి అలా చేయడం ప్రారంభించారండి ఆయన. ఇంకా నేను సావిత్రి గారి పుస్తకం చదవలేదు కానీ ఎస్విఆర్ గారు చదివాను నేను.
అఖిల నాగేశ్వర గారిది చదివాను నేనండి, రెండు చదివాను, అత్యద్భుతం, అసలు సూపర్ అండి, అసలు చాలా బాగున్నాయి. అలా అది చెయ్యాలి అంటే ఎంతో డెడికేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ప్లస్ మనం చెయ్యాలి పల్నాది అని సాధించాలి అనుకున్నప్పుడు ఎన్నో విషయాలు సేకరించవలసిన అవసరం ఉంటుందండి. దానికి చాలా పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ ఉంటేనే చేయగలుగుతాం, లేదంటే చేయలేము మనం అని. ఆ పేషెన్స్ సంజయ్ గారికి ఉందండి. అలాగే ఆయన చేసే పనులతో పాటు ఆయన్ని చూస్తూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటాడంటే నవ్వుతూ చక్కగా ఎప్పుడూ నీట్గా అద్భుతంగా ఉంటారండి. ముందు ప్రతి మనిషి కూడా అది బొద్దుగా ఉంటారు. ఆయన నవ్వితే ఈ పాటికి అసలు కొన్ని వందల మంది పిల్లలు పడిపోవాలి ఆ నవ్వుకి.